రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే చాలామంది నాకు రైతులు ఫోన్ చేసి, "సార్ మా కాయ రేట్లు ఉంటాయా? లేదా కాయ తొందరగా సైజ్ ఎలా తెచ్చుకోవాలని" కూడా అడుగుతున్నారు. చాలామంది రైతులు నాకు మోస్ట్‌లీ గమనించినట్లయితే మనకు కాయ రేట్లనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయండి. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో మనకు ఎండలు ఎక్కువ వస్తాయి. అలాగే ఎండలు ఎక్కువుండే ఎండలు ఎక్కువుండే అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారండి, "సార్ మా కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలనేది." చాలామంది మీరు అడుగుతున్నారండి, నాకు కాయ ఎలా సైజ్ తెచ్చుకోవాలని. డిస్‌ప్లేలో కనపడుతున్న నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. మీ కాయల ఫోటోలు పెట్టండి. చాలామంది ఫీల్డ్ విజిట్ కూడా చేపించుకుంటున్నారండి. ఇంకోటి, మీకు మందులు కూడా నేనే కొరియర్ చేసి పంపిస్తానండి. కాయ సైజ్ గానీ, కాయ షైనింగ్ గానీ, కాయ క్వాలిటీ గానీ, అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా, ఇప్పుడు మొక్కలు చనిపోతున్నా గానీ, మరియు నిమ్మ, బత్తాయిలో మీకు మొక్కలు చనిపోతున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఉండే రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటాను. ముఖ్యంగా మనకు బత్తాయి రేట్లు ఉంటాయా? లేదా ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ అవకాశాలున్నాయంటే, మనకు హైదరాబాద్ మార్కెట్ అయితేమి, కలకత్తా మార్కెట్ అయితేమి, ఢిల్లీ మార్కెట్ అయితేమి, మనము ఎలా మనం సైజ్ ఎలా తెచ్చుకోవాలి? అలాగే మనకు రేట్లు ఉంటాయా? ఇప్పుడు మన సీజన్ కాయలు మనం ఎలా గైరంగం లెవెల్‌కు తెప్పిచ్చేసి, మనం తొందరగా కటింగ్ పెట్టుకోవాలని నేను రైతులను సూచిస్తున్నాను. ఎందుకంటే, రాబోయే జనరేషన్‌లో మనకు వర్షాలు పడితే మన కాయ కంపల్సరీగా రేట్ డౌన్ అవుతుందండి. ఇప్పుడు మనకు వ్యాపారస్తుల దగ్గర మనకు 72,000, 73,000తో కోస్తున్నారండి. ఢిల్లీ మార్కెట్‌లో మనకు 70,000-76,000 లోపల పడుతుందండి రేటు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు రేట్లు దృష్టిలో పెట్టుకొని, ఇంకా హైదరాబాద్ పోతే 80,000-82,000, అలాగే మనకు అనంతపురం మార్కెట్‌లో అయితే 56,000, 55 అలా పోతుందండి రేటు. ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని కాయ సైజ్ తెచ్చుకోవడానికే ట్రై చేయండి. అలాగే డిస్‌ప్లేలో కనపడుతున్న నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ సైజు ఎలా తెచ్చుకోవాలని కూడా మనం మందులు కూడా మేమే కొరియర్ చేసి పంపిస్తామండి. ఈ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవుతే. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీరు కాయలు నాకు ఫోటోలు పెట్టినట్లయితే ఈ నెంబర్‌కి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలని కూడా మీకే చెప్తాను. చాలామంది, "సార్ మేము మెంబర్‌షిప్ తీసుకుంటున్నాము, తీసుకోవాలనుకుంటున్నాం సార్." అంటే మెంబర్‌షిప్ కాస్ట్ వచ్చేసి మనము సంవత్సరానికి రూ. 1000 చొప్పున మనము పెట్టామండి. ఒకటి సార్ ఎందుకు సార్ అన్నట్లు, ఒకటండి మనం లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేసి సరైన గైడెన్స్ లేకోకుండా మీరు లక్షలు లక్షలు పెట్టుబడి దాంట్లో రూ. 1000 అనేది మన సంవత్సరానికి ఒకటండి. రూ. 1000 అనేది మనకు మీరు సభ్యత్వం తీసుకోవడం ద్వారా మాకు ఆ స రూ. 1000 సంవత్సరానికి మనం పెట్టామండి. ఆ సంవత్సరం అంతా పంట బాధ్యత మనదే అండి. మనము ఇంకోటి, చాలామంది రైతులు కాల్ చేసి, "సార్ మేము మెంబర్‌షిప్ తీసుకున్నాము. బట్ ఏమంటే మాకు చాలా యూజ్ అవుతుందని" కూడా చాలామంది చెప్తున్నారండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్తాను. ఎందుకంటే మనం రైతుకు ఉపయోగపడాలా. ఒకటండి, మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా మీకు చాలా యూజెస్ ఉన్నాయండి. మీకు సరైన గైడెన్స్ గానీ, ఏ టైంలో ఏ మందు కొట్టుకోవాలో, అలాగే బత్తాయిలు మనం కాయ సైజు గానీ, షైనింగ్ గానీ ఎలా తెచ్చుకోవాలని కూడా చెప్తున్నారు. చాలామంది నాకు కాయలు కూడా నాకు కోస్తున్నప్పుడు వీడియో కాల్ చేశారని చాలామంది, "సార్ మా కాయలు ఈ రేట్‌తో పోయినాయి. 56,000, 55,000 మా 140 టన్నులు, 150 టన్నులయినాయి. 50 టన్నులు, 60 టన్నులయినాయి. కావున కాయ సైజు కూడా ఎలా తెచ్చుకోవాలని కూడా చెప్తా ఉన్నాము. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీరు కాయ సైజ్ అనేది మనం ఎలా తెచ్చుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని కాయ సైజ్ అనేది తెచ్చుకోండి. అలాగే మీకు కాయలో మీకు ఇంకా షైనింగ్ గానీ, కాయ బొబ్బర లేకోకుండా, ఎందుకంటే ఇప్పుడు రేట్లనేవి పెరుగుతున్నాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని ఈ డిస్‌ప్లేలో కనబడుతున్న నెంబర్‌కి మీరు ఫోన్ చేయండి. ఇంకోటండి, చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, "సార్ మాకు ఎలా సార్ ఫీల్డ్ విజిట్ అంటున్నారండి?" కంపల్సరీ ఫీల్డ్ విజిట్ చేస్తానండి. ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేపించుకుంటే మనకు భవిష్యత్తులో మనకు ఏ టైంలో ఏ మందు కొట్టుకోవాలో, అలాగే అక్కడ ఏ రకమైన మట్టి ఉంది, అలాగే ఆ వాతావరణం అనుగుణంగా మనం ఎటువంటి మందులు ప్రోటోకాల్స్ కూడా మనం సెండ్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి. మార్కెట్ రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీరు కాయ సైజ్ అనేది తెచ్చుకోండి. కంపల్సరీ రేట్ ఉంటుంది. మనకు 75,000 నుంచి రూ. 1,00,000 పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాయని తొందరగా సైజ్ తెచ్చుకోవడానికే మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే మీ కాయ సైజులో ఎలాంటి ఆటంకాలున్నా కూడా మీరు ఈ డిస్‌ప్లేలో కనబడుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మందులు కూడా మనమే కొరియర్ చేసి పంపిస్తున్నామండి. ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా మనమే పంపిస్తున్నామండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని మీకు ఏపీ, తెలంగాణ మొత్తం మనం అన్ని ప్రాంతాల్లో కూడా మనము మందులనేవి పంపిస్తున్నాము. ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే కాయ సైజు కూడా తెచ్చుకోండి. కాయ క్వాలిటీ గానీ, ఇంకోటండి, మార్కెట్‌లో కూడా మనకి ఇప్పుడు ఒకటి జరుగుతుందండి. కాయ క్వాలిటీని బట్టి మనకు రేట్ ఉంటుంది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ మనం షైనింగ్‌గా పెట్టుకుంటే మన మార్కెట్ రేట్‌లో కూడా మనకు అధిక ధర పలికే అవకాశం ఉంది. ఇంకోటి, రేట్లు పెరుగుతాయా అంటున్నారు. రేట్లు అయితే కంపల్సరీ పెరుగుతాయండి. ఎందుకంటే రాబోయే జనరేషన్‌లో మనకు వర్షాలు తక్కువ. ఇంకోటి, వర్షాలు తక్కువ, అదొకటి మనకు
రేట్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి వర్షాలు తక్కువ ఉన్నాయి. ఎండ ప్రభావం ఎక్కువ ఉంది. ఇంకోటండి అనంతపురం బత్తాయి మరియు పులివెందుల బత్తాయికి మనకు మార్కెట్లు ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, మళ్ళీ హైదరాబాద్ కానీ మార్కెట్‌లో కూడా మన కాయకు కూడా ఫుల్ డిమాండ్ ఉందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాయ షైనింగ్‌లో ఎటువంటి ఆటంకాలున్నా, మీకు కాయ సైజు రాకపోయినా నాకు ఈ నెంబర్‌లో డిస్‌ప్లేలో కనపడుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఇంకోటండి ఫోన్ ఎత్తకపోతే కంపల్సరీ మెసేజ్ చేయండి. అలాగే సభ్యత్వం తీసుకోండి. ఒకటండి మన సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీకు ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయంటే ఏ టైంలో ఏ మందు స్ప్రే చేసుకోవాలా, ఎరువుల యాజమాన్యం అయితేమి, నీటి యాజమాన్యం అయితే మంగు ఎలా నివారించాలా, కాయ సైజు కానీ, షైనింగ్ కానీ, కాయ ఎండుపుల్ల కానీ, వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ అన్ని రకాల మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే చీని, నిమ్మ, బత్తాయి సాగు చేసే ప్రతి ఒక్క బత్తాయిలో కూడా మాల్టా జఫా రకం కూడా మనం మంచి క్రాప్ తీపిస్తున్నామండి. కావున మాల్టా జఫా అనేది సక్సెస్ రేషియో తక్కువగా ఉంది రాయలసీమలో. కావున రాయలసీమలో మనం మాల్టా జఫాను పండించి, అలాగే ఇంకోటండి మనము మొక్కకు కలుక్కోకుండా, అలాగే భూమి నాశనం కాకోకుండా భూమిలో కర్బన శాతం పెంచి, అలాగే అధిక దిగుబడి, అధిక పూత రావాలనేది మన ధ్యేయం అండి. కావున రైతు సంతోషమే మా లక్ష్యం. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.